థామస్ కాదు, పరలోకమందున్న తండ్రి దేవుడు, అది ఫాదర్ నేమ్. అందుకే దైవజనులు వాక్యం చెప్పేటప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని పిల్లలారా, దేవుని కుమారులారా, దేవుని కుమార్తెలారా అని తరచు అంటారు. గుర్తుందా? ప్రియమైన దేవుని బిడ్డలారా అని ఎందుకు అంటారో మీకు ఒక పట్టాన్ని చెప్తే ఎక్కదు కాబట్టి పదే పదే ఆ మాట అంటే అట్లనన్నా మీ మైండ్కి ఎక్కిద్ది. నేను దేవుని బిడ్డని, దేవుని కొడుకుని, దేవుని కూతుర్ని అని నీ గ్రహింపు ఉంటుందని ఆ పదం వాడతారు దైవజనులు. స్తోత్రం చెప్పండి. అర్థమైందా? నువ్వు ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఫాదర్ నేమ్ మారిపోయింది. ఇప్పుడు దేవుని కొడుకువి, కూతురు బాప్తిస్మం పొందిన తర్వాత. అలాగని మళ్ళీ ఆధార్ కార్డులు అది మెన్షన్ చేస్తే ఈ లోకం ఊరుకోదు. దేవునికి స్తోత్రం. నాగరాజు సన్ ఆఫ్ గాడ్ అన్నాడు అనుకో, అయ్యా ఎవరాయా దేవుని కుమారుడు ఎవరాయా అంటారు. కాబట్టి ఆధార్ కార్డులో థామసే ఉంటాడు, కానీ అసలు కార్డులో మాత్రం దేవుడు ఉంటాడు. ప్రైజ్ ద లార్డ్. బాప్తిస్మం పొందక మునుపు నీ తండ్రి పేరు ఏది, జన్మనిచ్చిన శరీర సంబంధమైన తండ్రి పేరు ఉంటుంది. బాప్తిస్మపు అనుభవంలోకి వచ్చిన తర్వాత విశ్వాసమును బట్టి మీరందరూ దేవుని కుమారుని అంగీకరించినందున, ఆయన మాటకు విధేయత చూపినందున మనందరికి ఇప్పుడు దేవుడు తండ్రి అవుతున్నాడు. అది యోహాను సువార్త 1:12 చెప్పిన సాక్ష్యం. తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ దేవుని కుమారులగుటకు ఆయన అధికారమును అనుగ్రహించెను అన్నాడు. దాని అర్థం ఏంటి? యేసయ్యను ఎంతమంది అంగీకరించి ఒప్పుకొని చేర్చుకున్నారో, ఆయన మాట చొప్పున మారు మనసు పొంది బాప్తిస్మం పొందారో వాళ్ళకి ఏమేం ప్రయోజనాలు కలుగుతున్నాయంటే, నంబర్ 1 దేవుని కొడుకు కూతురు అయిపోతున్నారు. ఇక అప్పటి నుంచి బాధ్యత దేవుడు తీసుకుంటాడు. అంతకుముందు కూడా తీసుకున్నాడులే. రక్షణ పొందినాక మరీ శ్రేష్టంగా ఇక పూర్తిగా ఆయన స్వాధీనంలోకి వెళ్ళిపోతావు. అప్పటిదాకా ఒక మెట్టు, ఈ బాప్తిస్మపు ప్రక్రియ జరిగిన తర్వాత మరో మెట్టు. ఇది మొదటి లాభం, ఆయన కొడుకు కూతురు, ఆయన తండ్రి అయిపోతుంది. రెండవది, జీవగ్రంథంలో నీ పేరు రాయబడుతుంది. మూడవది, దేవుడు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసినటువంటి ఆ నిత్య జీవమును, నిరంతరం దేవునితో బ్రతికే జీవితాన్ని భవిష్యత్తులో నువ్వు సొంతం చేసుకుంటావు. రెండవది జీవగ్రంథంలో పేరు, మొదటిది దేవుని సంతానం, మూడవది దేవుడు సిద్ధపరిచిన మహిమ ప్రపంచములో యుగ యుగాలు ఆయనతోనే ఉండిపోతావు. సోషల్ మీడియాను, ఆ సెల్ ఫోన్లే మీకు